చదువు రాని వారే ఎక్కువ ఉన్నట్టుగా నాకు కనబడుతుంది కనుక మీకు అర్థమయ్యే భాషని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇక్కడ నా మాటలు వింటున్నటువంటి మీ అందరికీ ఇల్లులు ఉన్నాయి. ఒక ఇంట్లోకి మనం వెళ్ళి చూస్తే ప్రతి ఇంటిలో 3 రకాల వస్తువులు ఉంటవి. అందరు వినండి, ఎన్ని రకాల వస్తువులు? 3 రకాల వస్తువులు. నెంబర్ 1 అత్యవసరమైనటువంటి వస్తువులు. నెంబర్ 1 ఏంటమ్మా చెప్పండి కొంచెం? అత్యవసరమైనటువంటి వస్తువులు. రెండవది అవసరమైన వస్తువులు. రెండవది ఏంటి? అవసరమైన వస్తువులు. మూడవది అనవసరమైన వస్తువులు. అనవసరమైన వస్తువులు. ఉదాహరణకు మీరు ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే ఖచ్చితంగా కొన్ని బియ్యం, ఖచ్చితంగా కొన్ని నీళ్లు ప్రతి ఇంటిలో కూడా ఉంటవి. ఎందుకు అనగా ఇల్లు అనగానే మనకేం కావాలి? భోజనం అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి మానవుడు ఈ లోకమును బ్రతకడానికి ఏం కావాలి అంటే కొంచెం ఆహారం కావాలి, కొంచెం నీళ్లు కూడా అవసరం. ఇంకా చెప్పాలి అంటే మనిషి ఈ లోకంలో బ్రతకడానికి అత్యవసరమైనది ఏంటంటే గాలి. ఏం కావాలి? ఆహారం లేకపోయినా కొన్ని కూర్చొని తీసుకో. ఆహారం లేకపోయినా అమ్మ కూర్చో. దేవునికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త వినండి. మానవుడు ఈ లోకం బతకడానికి కొన్ని అత్యవసరము, కొన్ని అవసరము, కొన్ని అనవసరం. ఇప్పుడు గాలి అనేది అవసరం కాదు, గాలి అనేది అవసరం కాదు, గాలి అనేది అత్యవసరం. అత్యవసరం అని ఎందుకన్నానంటే మనము ముక్కు మూసుకొని కనీసము ఒక 5 నిమిషాలు కూడా మనం ఏం చేయలేము, బతకలేము. ఆహారం లేకుండా మోషే గారు 40 రోజులు ఉన్నారు. ఆహారం లేకుండా యేసుక్రీస్తు 40 రోజులు ఉన్నారు. కానీ గాలి లేకుండా మానవుడు కూడా ఏం చేయలేడు, బతకలేడు. కాబట్టి మానవుడు ఆరోగ్యకరంగా బతకాలి అన్నా మనిషికి గాలి అవసరము. ఆ గాలి స్వచ్ఛమైనదై ఉండాలి. రెండవది, ఈ గాలి ఉంటే ఎన్ని రోజులు బతామంటే మహా అయితే 30 రోజులు, మహా అయితే 40 రోజులు. ఆ తర్వాత మెల్లగా ఆరోగ్యం క్షీణించిపోయి చనిపోయే అవకాశం ఉంది. అయితే గాలి తర్వాత మరొకటి ఏంటంటే నీరు కావాలి. ఏం కావాలి? నీరు. దాని తర్వాత ఏం కావాలంటే ఆహారం కావాలి. దాని తర్వాత వస్త్రం కావాలి. అనగా మానవుడు ఈ లోకమును బతకడానికి అత్యవసరమైన విషయాలు ఏంటంటే నెంబర్ 1 ఏంటి? గాలి. నెంబర్ 2 ఏంటి? నీళ్లు. నెంబర్ 3 ఏంటి? ఆహారం. నెంబర్ 4 ఏంటి? వస్త్రం. ఇవన్నీ కూడా మన ఈ లోకం బతకడానికి అత్యవసరమైనటువంటి విషయాలు. ఇంకా కొంచెం వెళ్తే ఇప్పుడు కుర్చీలు ఉన్నవి, మంచాలు ఉన్నవి, ఇవి అవసరం కదా. ఇవేంటి? కుర్చీ లేకపోయినా మనం కింద కూర్చోగలం, మంచం లేకపోయినా కింద పడుకోగలం, ఫ్యాన్లు కూలర్ లేకపోయినా మన కింద ఏడోగలం, ఏం చేయొచ్చు, బతకగలం. కానీ కొంచెం కంఫర్టబుల్ గా, కొంచెం సుఖంగా బతకడానికి ఏం కావాలి? కుర్చీలు, సోఫాలు, ఏసీలు, ఫ్యాన్లు, ఇవన్నీ మనకు. ఇవన్నీ ఏంటంటే అత్యవసరం కదేంటి? ఇవన్నీ అవసరం. ఓకే. మూడోది ఏం చెప్పాను? అనవసరం. కొంతమంది ఇళ్ళకి వెళ్తే ఇప్పుడు అనుకుంటున్నాను, మీరు దూసుకొని ఏమొస్తాయి? మీరు దూసుకుంటారు కదా, ఏమొస్తుంది? చిక్కెంటిగా అంటారు వాటిని. ఏమంటారు? ఉన్నాయి మీ ఇంట్లో? మీకు వస్తాయా? నాకు కూడా పోయినాయి ఆల్రెడీ. ఓకే. కాకపోతే మా చికెన్ పనికి రావు, పోతే అంతేనే. దేవునికి స్తోత్రం. ఓకే. కాబట్టి ఇప్పుడు మీరు దూస్తా ఉన్నప్పుడు ఏమొస్తాయి? కొన్ని ఎంటికలు వస్తాయి. అవి మెల్లగా ఏం చేస్తారు? కొంతమంది డబ్బులు వేసి పెడతారు, కొంతమంది కవర్లు వేసి పెడతారు. మీరు కూర్చోండి అన్న, మీకు నేను రికార్డింగ్ ఇస్తాను. ఇప్పుడు
ఇవన్నీ చూస్తే మీరు దూసుకోంగా, మీరు దూషమంటారమ్మా మేడం, దూడమంటారా? ఓకే, మీరు దూయడంతో కొన్ని ఎంట్రికలు బయటకు వస్తుంది, వాటిని పడేరు ఏం చేస్తారు? దాచి పెడతారు. కానీ మీకు అవసరం, అవి మీకు అనవసరం అయినప్పటికీ ఏం చేస్తారు? దాచి పెడతారు. దాని తర్వాత ప్లాస్టిక్ బిందెలు ఉంటాయి, అవి పగిలిపోయిన ప్లాస్టిక్ బిందెలు కావచ్చు, లేకపోతే పలిగిపోయినటువంటి డ్రమ్ములు కావచ్చు, పలిగిపోయినటువంటి కుర్చీలు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు ఆడుకునే కొన్ని వస్తువులు, బొమ్మలు, ఇవన్నీ ఏంటి? అనవసరమైన విషయాలు. అయినప్పటికీ ఏం చేస్తాం? వాటిని మనం అలా దాచిపెడతాం. మాట అర్థం అవుతుందా? ఒకటి అత్యవసరం, రెండవది అవసరం, మూడోది ఏంటి? అనవసరం. దేవునికి స్తోత్రం. ఈ అనవసరమైన వాటిని ఏమంటారంటే పనికి మాలి అంటారు. ఏమంటారు అంటే దేనికి పనికి రాదు అని అర్థం అనమాట. రైట్. ఇప్పుడు మానవుడు ఎవరు అంటే కొంతమంది అంటున్నారు మేము పాస్టర్లు అంటారు, మరికొంతమంది ఎవరు అంటే నేను డాక్టర్ అంటారు, మరికొంతమంది ఎవరు అంటే నేను యాక్టర్ అంటారు, మీరెవరు అంటే నేను గాయకులు అంటారు. అనగా పేరు ఒకటైనప్పటికీ వారికి ఏముంటది? తోకలాకు కొట్టి బిడుదు ఉంటది. డాక్టర్, పాస్టర్, పూజారి, మేస్తిరి. నిన్నేమన్నా బ్రదరు టాప్ మేస్త్రి అనలే ఆయన, బేల్దారి పనే. రైట్, బేల్దారి పని. ఇట్లా అనుకుంటుంటే నేను పనికి వస్తా అనుకుంటున్నాను. రైటే, డాక్టర్ గారు పనికి వస్తున్నారు, గురువు గారు పనికి వస్తున్నారు, టీచర్ పనికి వస్తున్నారు. నీవు ఎప్పుడు పనికి వస్తావు? మనిషి 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 ఓ మనిషి, నీవు బలముతో, నీ సొంత శక్తితో, నీ కష్టముతో మంచి ఇల్లు కట్టుకున్నావు, సంతోషం. మంచి వాహనం కొనుక్కున్నావు, సంతోషం. మంచి ఆహారం తింటున్నావు, సంతోషం. కానీ ఈ లోకములో ఎంతకాలం జీవిస్తావు అని చూస్తే ఒకే ఒక మాట, నీకు ఒక శరీరం ఉన్నది, ఒక దేహం ఉన్నది. ఈ శరీరం లోపల ఏముంది? ఆత్మ ఉంది. ఏముందమ్మా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఎవరు తీసుకుందా? నువ్వు వస్తావా? దా, ఎవరో కలరండి. నీవు వస్తావా? మీ అమ్మ పిలుస్తుందా? ఓకే, నువ్వు రానన్నా. మంచిగా అర్థం చేసుకోండి. రైట్, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు నా పేరేంటి? శరీరం. చెప్పండి ఒకసారి, నా పేరేంటి? శరీరం. మీకేముంది? ఉందా శరీరం? లేదా? మీతో ఉంటుందా? మీరు పనికి పోతే ఇంట్లో పెట్టిపోతారా, బయటకు కూడా పోతారా? ఇంట్లో ఉంటుందా? ఓకే, రైట్. ఇప్పుడు మనందరికి ఏముంది? శరీరం ఉంది. శరీరం లోపల ఏముంటది? ఆత్మ. చెప్పండి ఒకసారి. ఇప్పుడు శరీరం కనబడుతుందా, ఆత్మ కనబడుతుందా? కదా, శరీరం కనబడుతుంది కదా, ఆత్మ కంటికి కనబడదు. ఇప్పుడు నేను 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 ఓకే, నాది నాది నాది. ఓకే, నేను ఏమనుకున్నావు? అబ్బో, ఓకే కదా, లేదా? నేను డాక్టర్, నేను గురువు, ఇలా రకరకాల చెప్తున్నావు. కానీ నీ కళ్ళు కనబడాలి అన్నా, గుండె కొట్టుకోవాలి అన్నా, చెవులు వినబడాలి అన్నా, ఎంతవరకు? ఈ కనబడుతున్నటువంటి శరీరంలో కనబడిన ఆత్మ ఉన్నంత వరకే నీ మీసా తిప్పడం. నిజం చెప్పు, అబద్ధం ఆడుతున్నాను నేను. కొంతమంది ఉంటారు అయ్యగారులు ఊర్లలో, ఓయ్ అంటాడు. ఎందుకు? లోపల టానిక్ ఉంది. లోపల ఏముంది? శరీరం ఉంది. శరీరంలో ఏముంది? ఆత్మ ఉంది. ఈ రెండుటిని పాడు చేసే టానిక్ వేసుకున్నాడు. నిజంగా టానిక్ మంచిదే, కానీ టానిక్ రోగం వస్తే రోగాన్ని తొలగించే టానిక్ మంచిదే, కానీ దయ్యము మరొక టానిక్ ఇచ్చింది. ఏంటి? ఈ టానిక్ తాగడం వల్ల లేనిపోయిన రోగాలు ఎక్కువైతున్నాయి. నిజమా కాదు? తాగి తాగి లివర్ పాడు, కిడ్నీ పాడు, రక్తము పాడు, అంతా పాడే. అవునా కాదా? కొంతమంది బీర్ అంటారు, కొంతమంది బార్ అంటారు, కొంతమంది సిగరెట్ అంటారు, కొంతమంది సుట్టా అంటారు. తాగి 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 ఏమయ్యావా అంటే ఏమయ్యారు? దగ్గుడే దగ్గుడు. కారణం ఏంటి అంటే ఇవన్నీ మనిషి యొక్క శరీరమును మాత్రమే కాదు, ప్రాణాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా పాడు చేస్తున్నవి. హల్లెలూయా. సో కాబట్టి ఈ శరీరం పని చేయాలంటే ఈ శరీరంలో ఏముండాలి? కనబడని ఆత్మ ఉండాలి.
ఈ కనబడిన ఆత్మ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో, వినండి, హల్లెలూయా, మంచిదండి. ఇప్పుడు ఈ కనబడుతున్న శరీరము చూడాలి, మాట్లాడాలి, పని చేయాలి, వ్యాపారం చేయాలి, డ్రైవింగ్ చేయాలి, ఏమి చెయ్యాలన్న ఏముండాలి? ఆత్మ ఉంటేనే ఇది ఏమైనా పని చేస్తుంది. హల్లెలూయా. అదే ప్రకారంగా ఇప్పుడు ఒకవేళ ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అనుకో, నేను చాలా మంచి డాక్టర్ని, ఒక్కరికన్నా ఇంజక్షన్ ఇస్తానా, ఒక్కరికన్నా వైద్యం చేస్తానా? కారణం ఏంటి అంటే నా శరీరంలో దేని కూడా చేయదు, పని చేయదు. అట్లయితే ఓ నా స్నేహితులారా, ఓ నా తల్లులారా, ఓ నా తండ్రులారా, ఆలోచించండి. ఎప్పుడైతే కనబడిన ఆత్మ బయటకు వెళ్ళిపోతుందో, ఈ శరీరం ఉంది కదా, దీనికి డాక్టర్, యాక్టర్, పాస్టర్, పూజారి, సర్పంచ్, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఏ పేరున్నా సరే, నీ శరీరానికి పాస్టర్ అనే, డాక్టర్ అనే, యాక్టర్ అనే, సర్పంచ్ అనే, ఎమ్మెల్యే అనే, ముఖ్యమంత్రి అనే ఏ పేరున్నా సరే, ఆత్మ వెళ్ళిపోయిన మరొక్షరము ఈ శరీరము దేనికైనా పనికొచ్చునా? పాతి పెట్టడానికి తప్ప దేనికి పనికి రాదు. వస్తుందా? నాకు 10 కోట్ల వస్తుంది, 10 కోట్ల వస్తున్నా, నిన్ను ఎక్కడ పెట్టాల్సిందే? మట్లో పెట్టవలసిందే. ఏడుకొండవు. ఇక్కడ వాక్యం అంటుంది, దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడంట. దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. అయితే ప్రజలు ఆ మార్గాన్ని విడిచిపెట్టారు. ఆ మార్గాన్ని మీకు ఒక మాట చెప్పాలి. మేము కారు వేసుకుని అలా వచ్చాం. ఒక ఆయన అడిగాం, సిస్టర్ పేరు, అమ్మ మేడం నీ పేరేం పేరమ్మా? సువర్ణ అమ్మ, ఇంటికి వెళ్ళాలి ఇట్లా అంటే అట్టు అన్నారు. అట్టు పోయినాం. అట్టు పోగానే మా కారు అయితే తుమ్మ చెట్ల ఇరుక్కుంది. కారణం మార్గం తప్పితిని. ఏం తప్పితిని? మార్గం తప్పినందువల్ల మా కారు తుమ్మ చెట్ల ఇరుక్కునేను. అదే ప్రకారంగా ఇప్పుడు సాక్షాత్తు దేవుడే. ఎవరంట? దేవుడు అంటే అర్థం ఏంటి అంటే, మీకు అర్థమయ్యే భాష పడితే, దేవుడు అనగా పరమాత్ముడు. పరమాత్ముడు అంటే అర్థం ఏంటంటే పాపము లేని వాడే పరమాత్ముడు. చెప్పండి ఒకసారి, పాపము లేని వాడే పరమాత్ముడు. మరి పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చర్యములనే పాపం లేని వాడే పరమాత్ముడు. ఒకరిని మనం పరమాత్ములను పిలవాలంటే, ఒకరిని మనం దేవుడిని పిలువంటే వారి లోపల పాపం ఉండొద్దు. ఏముండద్దు? పాపము లేని వాడే పరమాత్ముడు. ఎవరు పరమాత్ముడు? ఇప్పుడు నాలో ఉంది పాపం ఉందా? నాలో పాపం ఒప్పుకుంటున్నాను. ఒక్క చిన్న ప్రశ్న, నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు అన్నవారు చిన్న చేయలేపండి ఒకసారి చూచా. అబద్ధం ఆడలేరా మీరు ఎప్పుడు? ఇది ఇంకొక అబద్ధం, ఇది ఇంకొక అబద్ధం కాదు. అమ్మా, నన్ను మీరు మోసం చేస్తారులే కదా. అందరూ ఎవరు అబద్ధము ఆడిన వారమే, ఎంతో కొంత. మొన్న ఒక చెప్తా, మార్కెట్కి వెళ్తున్నప్పుడు టమాటాలకు తీసుకుంటున్నాం. ఒక ఆమె కిలో టమాటాలు వేసింది, బ్యాగ్ వేసుకుంది. ఆమె అడుగులోపు ఈమె 4 టమాటాలు వేసుకుని పోతున్నది. ఈమె, నేను అక్కడే ఉన్నా, ఏం చేయను? ఇది మోసమా కాదా? ఒక్క టమాటా అయినా మోసమే, 2 టమాటాలు అయినా మోసమే, కింటలైనా మోసమే. అవునా కాదా? ఇట్లా మనం అందరం ఎవరు అంటే అబద్ధములో ఉంది, స్వార్థములో ఉంది, మోసములో ఒకట ఉంది. నేను చెప్పే విషయం ఇంకోటి. కొంతమంది వ్యభిచారం. ఏంటి అంటే వ్యభిచారం అర్థం ఏంటంటే పాపము చేయకపోవచ్చు కానీ అమ్మాయి చూడగానే అబ్బాయికి కోరిక, అబ్బాయి అమ్మాయికి ఏంటి, ఇవన్నీ ఏంటంటే పాప కోరికలు, పాప ఆలోచనలు, పాప తలంపులు, పాప ఉదయం. సహోదర సహోదరి, ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో పాపం ఉన్నది. ఏముంది? పాపం ఉన్నది. మరి ఎవరిలో పాపం ఉందో వారు పరమాత్ములు కాదు, వారి పాపాత్ములే. నా మాట వింటున్నారా?
పాపమున్న వారెవరు? పాపాత్ముల పరమాత్ముల? చెప్పరేంటి? ఎవరిలో పాపాలున్నావో వారు పరమాత్ములు కాదు, మరెవరు? పాపాత్ములు. ఈ రోజుల్లో పాపాత్ములు ఏమైతున్నారు? పరమాత్ములైతున్నారు. ఇదేం బాధ నాయనా? నువ్వు పరమాత్మవు కాదు, నువ్వు పూజారివి కాదు, నువ్వు దేవుడివి కాదు, నువ్వు పాపాత్ముడు. ఓ పాపాత్ముడా, రకరకాల పాపాలు చేసి భక్తి వేషం వేసుకొని నేను పరమాత్ముని అంటే అమాయకులు నమ్ముతారు, మనలాంటి వారు మాత్రం నమ్మరు. కాబట్టి పాపము లేనటువంటి, పాపాన్ని జయించిన, పాపాన్ని ఓడించిన ఆ పరమాత్ముడు మనిషి కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే మనుషులు ఆ మార్గం తప్పిపోయారంట. ఏమయ్యారు? ఏమయ్యారంటే వాక్యం ఉంటుంది, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. ఏమయ్యి? ఇప్పుడు వస్తున్నా. మీ ఇంట్లో పలిగిపోయిన బిందెలు ఉండొచ్చు, మీ ఇంట్లో పలిగిపోయిన కుర్చీలు ఉండొచ్చు, ఇంకేముంటాయి? ఇంకేమన్నారు? కొంచెం నాకు చూడండి దయచేసి అందరూ. ఏముండొచ్చు? చిక్కేంటికి వెళ్ళి ఉండొచ్చు. ఇవి మీకు ఉపయోగం వస్తాయా? ఉపయోగమా? వాటిని ఏం చేసుకుంటారు? అమ్మా అబ్బా, తల్లి సూపర్, నిజంగా వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బా, నిజంగా నాకు కొంచెం డౌట్ ఉండే, నా భాష అర్థమవుతుంది, నా డౌట్ ఉంది. నిజంగా ఆమెకి ఏం అర్థమవుతుంది? సూపర్ అర్థమైందా? సూపర్ తల్లి నువ్వు అసలు. ఎక్సలెంట్. ఓకే, నేను అడిగే ప్రశ్న అది కాదు, ఎవరికి అమ్ముతావని కాదు, ఏం చేసుకుంటావని. నా ప్రశ్న ఏంటి? ఈ చిక్కేంటికెళ్ళి ఈ పలిగిపోయిన కుర్చీని, పలిగిపోయిన బిందెల్ని నువ్వేం చేసుకుంటావని అడిగేది కదా. ఇప్పుడు కొనేవాడకపోతే నీకు ఇదేనికి అవి నిజముగా తల్లి? అంటే కొనేవాడు ఉన్నాడు కనుక దాచిపెడుతున్నావు, రైటా? అది కొనేవాడు ఉన్నాడు కనుక చేస్తున్నావు, దాచిపెడుతున్నావు. కొనేవాడు లేకపోతే కదా. అంటే మొత్తం మీద నీ దృష్టిలో అవేంటి? పనికిరావు. నీకైతే పనికిరావు. ఎంటికలు పనికిరావు, కుర్చీ పనికిరాదు, బిందె కూడా పనికిరాదు. పనికి రాకపోయినా మరీ సంచులు పెట్టి భద్రంగా పెట్టా మూలకు. ఎందుకు? పాత ఇనుప సామాన్, పాత ఇనుప సామాన్ అని ఒకడు వస్తాడు. చిక్కెంటికలకు పుట్టినాడు, చిక్కెంటికలకు పుట్టినాడు, చిక్కెంటికల గిన్నెలు ఇస్తామని ఒకడు వస్తాడు. వాని కోసం వెయిటింగ్ అంతా కదా. అంటే పనికిరాని బిందె, పనికిరాని కుర్చీ, పనికిరాని వెంట్రుకలను కొనేవాడు ఒకడు ఉన్నాడు. అవునా కాదా? మనకు పనికిరావు. ఇంకోటి, ఈ కుర్చీ పడిగిపోయి కనుక ఇది పనికిరాని పడతామనుకున్నావు. ఆ లోపలికి ఏమర్థమైంది? ఒకడున్నాడు కదా, ఒక ఆయన ఉన్నాడు కాబట్టి దాచిపెడదా, ఉట్టిగా పడేస్తే ఏ లాభం? అట్లయితే కుర్చీ ఎలా పాడైపోయిందో, మీ వెంట్రుకలు ఊడిపోయి ఎట్లయితే పాడైపోయినవో, దేనికి పనికిరావో, అదే ప్రకారముగా దేవుడు ఏర్పరిచిన ఆ మార్గాన్ని విడిచిపెట్టి మానవుడు ఏమయ్యాడు అంటే పనికిరాని వాడైపోయాడు. ఏమైపోయాడంట? పనికిరాని వాడైపోయాడు. ఈ పనికిరాని మనుషుణ్ణి ఏం చెయ్యాలి? మీరు పొద్దున ఊడుస్తారు కదమ్మా, ఏమి లోపలికి ఏం చేస్తారు? ప్రతి ఇంట్లో ఏముంటది? జాడు కట్టనా, చీపురు కట్టనా? చీపురుతో ఊడ్చారు కదా. ఊడ్చి ఏమొచ్చింది మీకు? దీన్ని కాపాడతారా? ఎక్కడ వేస్తారు? పెంటలో పడేస్తారు. బొడ్డట్టుపోయింది మీకు. ఇప్పుడు కూర్చుంటావా? ఇట్లా రామ్మా, కొంచెం అక్కడ కొంచెం కొంచెం నువ్వు అడ్డమైనవి అడ్డం తీసుకుంటాను, వేసుకో. దారి దారి గట్టి హల్లెలూయా. ఇప్పుడు ఎంటికలు పడేయవలసినవే. ఎట్లా? మీరు ఇల్లు ఊడ్చిన చెత్తతో ఆ చెత్తను ఎట్లయితే మీరు పెంటలో పడేస్తారో, డస్ట్ బిన్ వేస్తారో, అదే ప్రకారంగా ఎంటికలు కూడా ఏం చేయాలి? పడేయాల్సిందే. బిందెలు కూడా ఏం చేయాలి? కుర్చీలు కూడా ఏం చేయాలి? పడేయాలి. వినబడట్లేదు అంటే చెత్తను కొనేవాడు లేడు కానీ వీటిని కొనేవాడు ఉన్నాడు. ఇదే కదా మన మనసు. అట్లయితే ఇప్పుడు వినండి. ఇప్పుడు నీ అన్నారా, నా పేరేం చెప్పినాను? శరీరం. నా పేరేంటి? శరీరం. శరత్ కాదు,
శరత్ అక్కడ ఉన్నాడు. ఓకే, నా పేరేంటి? శరీరం. ఈ లోపల ఏముంది? ఇప్పుడు ఆత్మ ఉంది, రైటా? ఇప్పుడు ఈ ఆత్మ వెళ్ళిపోతే శరీరాన్ని మీరు ఏ సంచిలో పెడతారు? ఏ ఇంట్లో పెడతారు చెప్పాలి? బెడ్రూమ్ లోనా, కిచెన్ లోనా, హాల్లోనా? కదా, ఊరవుతలకి. అది ఎక్కడికి? ఊరవుతలకి తీసుకెళ్ళి లోతుగా తీసి అక్కడ పడుకోబెట్టి తాత చెప్పి వస్తాం మనం. అంత మనుషులం. ఎప్పుడు? ఇప్పుడు చెప్పండి, ఈ శరీరం పనికి రాదు గనుక ఏం చేసావు నువ్వు? అదే పనికి వస్తే అమ్ముతున్నావు కదా. కదా కదా తల్లి, ఈ శరీరం పనికి రాదు గనుక పాతి పెట్టావు. పనికి వస్తే అది సంగతి. కొనేవాడు లేడు. ప్లాస్టిక్ కుర్చీలు కొనేవాడు ఉన్నాడు, ప్లాస్టిక్ బిందెలు కొనేవాడు ఉన్నాడు, నీ చిక్కెడుగులు కొనేవాడు. కానీ నేను అందంగా ఉన్నా, నేను సర్పంచ్ను ఉన్నా, నేను ఎమ్మెల్యేను ఉన్నా, నేను డాక్టర్ను ఉన్నా అంటే కూడా చలో బాయ్ బయటికి. అంతే. ఎందుకు? దీన్ని కొనేవాడు అంటే అర్థం ఏంటంటే ఇది దేనికి పనికిరాదు. దేనికి? ఒకసారి నీ శరీరంలో నుండి ఆత్మ బయటకు వస్తే ఈ శరీరం దేనికి పనికిరాదు. అనగా ఇప్పుడు పనికి రాకుండా పాతి పెట్టడానికి కారణం ఏంటి అంటే పాపము. చెప్పండి ఒకసారి, పాపము. ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు నేను మనిషి, ఇప్పుడు ఎవరిని చెప్పండి? ఎవరిని? ఒక ప్రశ్న అడగల మీకు. నాకు రోగం వచ్చింది. నాకేమొచ్చింది? రోగం వచ్చింది. ఇప్పుడు నాకు ఎవరు కావాలి? డాక్టర్ కావాలి. డాక్టర్ ఎందుకు కావాలి? డాక్టర్ ఎందుకు కావాలి నాకు? అంటే ఆ డాక్టర్ గారు నన్ను పరీక్షించి నాకేమిస్తారు? ఆయన టానిక్ లేకపోతే మందులు ఇస్తారు. కాబట్టి నాకు ఎవరు కావాలి? డాక్టర్ కావాలి. ఇప్పుడు అడుగుతున్నాను, రోగం ఉంటే ఉండని, ఎందుకు ఎందుకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? నమ్మని అయ్యా కొంచెం. ఇప్పుడు నాకు రోగం వచ్చింది, గుండెపోటో, కిడ్నీ, ఇంకేమంటారు, బ్లడ్ క్యాన్సర్ వచ్చేసింది. రాని ఏంటంట అంటారా? ఎందుకన్నారు? ఎందుకన్నారు అంటున్నా. అంటే రోగం ఉంటే ఏమైతుంది? అది కదా ఆన్సర్ అంటే. అది కదా ఆన్సర్ అంటే అసలా కదా. రోగం ఏం చేస్తుంది మనల్ని? అంటే ఏం చేస్తుంది? ఈ శరీరాన్ని ఆత్మ చేస్తుంది, వేరు చేస్తుంది. ఏంటి? రోగము శరీరం ఆత్మ చేస్తుంది, వేరు చేస్తుంది. కాబట్టి ఈ శరీరం ఆత్మ కలిసి ఉండి అందరితో ఉండాలంటే ఇప్పుడు ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలి ఇప్పుడు ఏం పోవాలి? రోగం పోవాలి. రోగం అంటే ఎవరు కావాలి మనకు? డాక్టర్ గా. ఇది సమస్య కదా, రైట్? లేకపోతే సరే, ఇప్పుడు అర్థమైంది మీకు. ఇప్పుడు అదే ప్రకారం ఇంకో ప్రశ్న అడుగుతున్నాం. ఇంకో ప్రశ్న, ఇది మంచి ఆన్సర్ చెప్పారు, సంతోషం. రెండో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు శరీరం ఉంది, ఆత్మ ఉంది. నొప్పి, బాధ, వేదన శరీరానిక ఆత్మక? నువ్వు ఆగయ్యా, కొంచెం అమ్మ చెప్పండి. ఇప్పుడు శరీరం ఉంది కదా, ఉంది. లోపల ఏముంది? ఆత్మ. మనిషి అంటాం. ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఆత్మ. ఇప్పుడు దీన్ని ఏమంటారు? మేమైతే డెడ్ బాడీ, శవం అంటాం. ఆత్మ ఉంటే మనిషి, ఆత్మ లేకపోతే ఏమంటాం? శవం, డెడ్ బాడీ అంటారు. మీ భాషలో ఏమంటారు? పీరిగా. అది రైట్ ఆన్సర్ కదా అసలు. రైట్. ఇప్పుడు మనిషి ఉంటే, ఇప్పుడు ఆత్మ ఉంటే ఏమైతున్నాం? మనిషి అన్నాం. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం? ఆత్మ. ఇదేంటి? పీరుగా. ఇప్పుడు మనిషి కాదు, ఇప్పుడు నేను మనిషి. మనిషితో మాట్లాడాలి, మనిషి అయితే పలకరించాడు కదా. పలికిస్తాడా? పీరుగా పలకరించాడు, పీరుగా చూడడు. పీరు నమస్తే అంటదా? సూత్రం అంటదా? అసలు మనిషి అంటనమాట. రైట్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి? ఈ నొప్పి అనేది, బాధ అనేది, దుఃఖం అనేది ఉంది కదా మనందరికీ, అది శరీరం లేక ఆత్మగా అడుగుతున్నా. చెప్పండి, పర్లేదు. తప్పు అయితే మనకి ఎవరు జైలు వేయరు. మీరు తప్పు చెప్తే మనకి ఎవరు జైల్లో వేయరు. చెప్పండి. ఏమంట?
ఆన్సర్ చెప్పారా మళ్ళు? ఆన్సర్ ఏం చెప్పారు? శరీరానికేనా? కన్ఫర్మేనా? రైట్. ఇప్పుడు అవును కాదు తెలుసుకుందాం. ఓకే, మీరు చెప్పినటువంటి జవాబు నిజం ఒక ఎప్పుడు తేల్చేద్దాం. ఓకే రైట్. ఎప్పుడు ఎక్స్రే స్కాన్ తీసేసేసి రోగాలు బయట తీద్దాం. రైట్. ఇప్పుడు నా పేరేంటి? శరీరం. దీని పేరేం పేరు? ఇప్పుడు మీలో ఉన్న నాలో ఉన్నాయి. ఏమున్నాయి? నాకు శరీరం ఉంది, మీకు శరీరం ఉంది. నాలో ఆత్మ ఉంది, మీలో ఆత్మ ఉంది. దెబ్బ తాకిందా? మీరు కొట్టుకుంటే తగ్గుతుందా? తాకిద్ది. రైట్, కన్ఫర్మ్. ఇప్పుడు ఇది ఆత్మ వెళ్ళిపోయింది, శరీరం వచ్చేసింది. ఇప్పుడు కొట్ట దెబ్బ శవానికి, పీరుకి పీరు కూడా చెప్ప పీరు ఉంది కదా, కొట్టుకోండి. క్యారే కాకచ్చి అంటది. అది అన్నది ఎందుకు? కదా కదా. ఆత్మ ఉంటే నొప్పి బాధ తెలుస్తుంది, ఆత్మ పోతే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అది సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా శరీరానికి కాదు, ఈ శరీరం లోపల ఆత్మ ఉంది కనుక ఏముంది? మీకు నొప్పి ఉంది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో దీనికి ఏమి కళ్ళు కనబడతాయి. పీరుకి అడుగుతున్నా అంటే కళ్ళు కనబడాలంటే ఏముండాలి? ఆత్మ ఉండాలి. చెవులు కనబడాలంటే ఏముండాలి? ఆత్మ ఉండాలి. మొత్తం మీద ఈ కనబడుతున్నటువంటి శరీరం పని చెయ్యాలంటే ఉండాలి, కనబడని ఆత్మ ఉండాలి. హల్లెలూయా. ఓకే రైట్, మంచిదండి. ఇప్పుడు ఈ ఆత్మ వెళ్ళిపోగానే దీన్ని ఏం చేస్తున్నాం మనం? ఈ పీరు గాని చెప్పండి, ఈ పీరుని ఏం చేస్తున్నాం తల్లి? కదా. రైట్. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కదా. ఇప్పుడు దీని సంగతి ఏంటి అంటే వాక్యము సెలవిస్తుంది, ఇది ఈ ఆత్మ ఈ శవుడుగా నేను పాపాలు చేశా అంటే అబద్ధము, జూదము, ఇక ఇది తెలుసు. పాపాలు తెలియదు మీకు? తెలుసుగా. ఇప్పుడు ఈ పాపాన్ని బట్టి ఏమైందంటే శరీరం పాడైపోయింది, ఆత్మ కూడా ఏమైపోయింది? పాడైపోయింది. ఈ పాపాన్ని బట్టి శరీరము ఆత్మ రెండు పాడైపోయే కనుక శరీరం ఏమో మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మనేమో అగ్నిలోకి వెళ్ళిపోతుంది. ఎన్నోకి? అగ్ని. బైబిల్ అంటుంది నరకము అని, బైబిల్ అంటుంది పాతాళము అని. హల్లెలూయా. కాబట్టి శరీరం ఏమో మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మనేమో పాతాళ లోకంలోనికి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది, నరకంలో వెళ్ళిపోతుంది. ఎవరు? ఆత్మనేమో నరకంలోనికి, శరీరమేమో అంటే అర్థం ఏంటి అంటే పాపము అనే శక్తి, పాపం అనే దయ్యము శరీరమును ఆత్మను రెండింటిని కూడా పనికి రాకుండా మార్చేశాయి. ఓకే. రోగం ఎట్లయితే మనిషిని బలహీనంగా చేస్తుందో, అవునా కాదా? ఇప్పుడు కొంతమంది జలుబు వస్తుంది. జలుబు అంటే ఏమంటారు మీరు? జలుబు, రొంప, సర్ది. ఇప్పుడు ఇంత దొడ్డున్నా, ఇంత పొడుగున్నా జలుబు చేసింది, ముక్కులుగా కాస్తూనే ఉంటుంది కదా. ఎందుకని? మనం కారణం ఏంటి? లోపల రోగము ఉంది. అదే ప్రకారంగా అబద్ధము, స్వార్థము, సినిమాలు, సీరియల్, త్రాగుడు, ఇవన్నీ ఈ పాప రోగాలు శరీరమును ఆత్మను పనికి రాకుండా చేసినవి. ఏంటి? పాపం. అనగా పాపాన్ని బట్టి మన శరీరము మట్టలు వెళ్ళిపోతుంది, పాపాన్ని బట్టి మన ఆత్మ మండుచున్న అగ్నిగుండంలోకి, నరకంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే పాపము నిన్ను పనికి రాని వాడిని చేసేసింది. అవునా కాదా? ఇప్పుడు కొంతమంది పెళ్లి చేస్తారు, తెలుసా మీకు? ఏం చేస్తారు? బాగా తాగితే కూడా కొంతమంది షాదీ కరేంగే భాయ్, ఫైలే షాదీ కరేంగే బాధమే మార్తకతే. ఏమంటారు? ముందు పెళ్లి చేయండి, పెళ్లి చేసి ఏమవుతారంట? మాటని పెళ్లి చేస్తారు. నిజంగా మారతారా? పెళ్లి చేయకంటే ముందు తాగిండు, పెళ్లి చేసాక చేసాడు, వాడు తాగి మళ్ళీ భార్యను కూడా కొడతాడు. కాబట్టి ప్రకారంగా ఒక ఎక్కువ తాగేవారిని మనం ఏమంటామంటే పనికి అంటారు, పనికి రాని నాన్న, పనికి రాని అది అది ఎట్టే చూడ తాతగారు తాగిపోతు అంటామా లేదా? అంటే ఇంత చిన్న
మత్తు పానీయాలు ఇంత పెద్ద బాడీ చేసింది, పాడు చేసింది. అదే ప్రకారముగా మనలోని జన్మ కర్మ పాపాలు మన శరీరమును ఆత్మను పనికి రాకుండా చేసి శరీరమేమో మంటలోకి వెళ్ళిపోతుంది, ఆత్మనేమో నరకముకి వెళ్ళిపోతుంది. సంపూర్ణంగా నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, పూజారి అయినా, పాస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, ముఖ్యమంత్రి అయినా సరే నువ్వు దేనికి పనికిరావు అని వాక్యం సెలవిస్తా ఉంది. నీ పేరు, నీ డబ్బు, నీ వెండి, నీ బంగారము, అధికారము దేనికి పనికిరాదు. ఓ పనికిరాని మానవుడు, నువ్వు చనిపోయిన మోక్షము నీ శరీరమునేమో మట్ల పెడతారు, నీ ఆత్మనేమో నరకంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ భయంకరమైన వేదన, భయంకరమైన బాధ ఉంటుంది. తట్టుకోగలవా? సహించగలవా? మేలు వస్తే ఎండ కొడితేనే వణికిపోతాం, బయటకు రాలేము. అలాంటిది నీ ఆత్మను నరకంలో వేస్తే ఎంత వేదన, ఎంత బాధ. మన కులం మనల్ని కాపాడదు, మన మతం మనల్ని కాపాడదు, మనం సంపాదించిన డబ్బు మనల్ని కాపాడదు. ఇప్పుడు నీవు మరలా పనికి రాని మానవుడు మరలా పనికి రావాలి అంటే ఒక మంచి వైద్యుడు కావాలి, ఒక మంచి మెకానిక్ కావాలి. ఏం కావాలి? ఒక మంచి మెకానిక్ కావాలి. హల్లెలూయా. అట్లయితే ఈ రోజుల్లో దేవతలు, దేవుళ్ళు అనబడుతున్న వారు ఎందరు ఉన్ననో పనికిరాని మానవుణ్ణి, పాడైపోయిన మానవుణ్ణి బాగు చేసేటువంటి లోకములో లేడు. పాడైపోయిన ఫ్యాన్ ను బాగు చేస్తారు, పాడైపోయిన కారును బాగు చేస్తారు, పాడైపోయిన మొబైల్ ను బాగు చేస్తారు. ఈ రాత్రి సవాల్ ఏంటంటే పాపాన్ని బట్టి, అబద్ధాన్ని బట్టి, స్వార్థాన్ని బట్టి చెడిపోయిన, పాడైపోయిన ఓ మానవుడు, బీడీకి, సిగరెట్కు, కళ్ళకు, సారాయికి బానిసైపోయి నువ్వు భక్తి చేస్తున్నావు. నీ భక్తి బాగుంది కానీ, నీకు బలం బాగుంది కానీ, ఇదిగో నీ కుటుంబాన్ని పాడు చేస్తే, నీ బ్రతుకును పాడు చేస్తే బీడి, సుట్ట, గంజాయి ఇలాంటి రకరకాల పాపాలకు నువ్వు బానిసైపోయి చెడిపోయావు, పాడైపోయావు. హల్లెలూయా. కొంతమంది ఏమంటారు సార్, క్యా సమజాతు, నేనంటే ఏమనుకున్నావు, దేఖో మీరు తల తాకత్ అంటారు అనమాట. ఓకే, నీకు తాకత్ ఉంటే, శక్తి ఉంటే, బలం ఉంటే అరంగనం బీడి ఆపేయి, కోట ఆపేయి, మత్తు పైన ఆపేయి, సీరియల్ ఆపేయి. ఆపుతారా? మొగనికి అన్నం పెట్టడం అంటారు కదా, సీరియల్ ఆపేరు. అవి కూడా చెప్తున్నారు. పొలంకి వచ్చిన మొగ ఆయనకు అన్నం పెట్టడం అయినా ఆపుతారు కానీ సీరియల్ మాత్రం ఆపుతారు. అది చెప్పేది కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రకారంగా ప్రతి మానవుడు ఏదో ఒక పాపానికి బానిసైపోయి కను చెడిపోయింది, శరీరము ఆత్మ ఏమైపోయింది, చెడిపోయింది. ఇప్పుడు చెడిపోయింది ట్రాక్టర్ కాదు, చెడిపోయింది కారు కాదు, చెడిపోయింది ఫ్యాన్ కాదు, చెడిపోయింది ఎవరు? నీవే. నా మాట వింటున్న వారా, నువ్వు చెడిపోయావు, పాడైపోయావు కనుక నీ ఆత్మ నరకములోనికి, నీ శరీరము పాతాళం, నీ శరీరము సమాధిలోనికి. ఇదే నీ బతుకు, ఇదే నీ చరిత్ర. అట్లయితే ఇప్పుడు మనుషుల్ని చేసినటువంటి ఎవరు? మనిషి రాలేదు. మనుషుల్ని చేసిన దేవుళ్ళు రెండు రకాలు, దేవుళ్ళు రెండు రకాలు. ఒకళ్ళేమో దేవుణ్ణి చేసుకుంటారు కొంతమంది, దేవుణ్ణి చేస్తారు. అర్థం మీకు? దేవుణ్ణే చేస్తారు. ఇది అట్లా కాదు. నిజమైన దేవుడు ఎవరు అంటే మానవుడు ద్వారా చేయబడిన దేవుడు కాదు. సకల సృష్టిగా భూమిని, ఆకాశమును, సూర్య, చంద్ర, నక్షత్రాలను, నిన్ను, నన్ను, అమెరికా వాణ్ణి, ఆస్ట్రేలియా వాణ్ణి, జపాన్ వాణ్ణి చేసిన వాడు దేవుడు. హల్లెలూయా. ఈ ప్రకారంగా ఆ దేవుని మార్గాన్ని తప్పి మనం ఏమైపోయాము? పనికిరాని వారమైపోయావు. అయితే
ఇప్పుడు మరలా నువ్వు పనికొచ్చే విధంగా మార్చబడాలి అంటే ఒక మంచి వైద్యుడు కావాలి, ఒక మంచి మెకానిక్ కావాలి. ఆయన పేరు ఏం పేరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు. యేసు ఎవరు చెప్పాలి గట్టిగా? యేసు పరిశుద్ధుడు, యేసు నీతిమంతుడు, యేసు పాపాన్ని జయించిన వాడు, యేసు మరణాన్ని జయించిన వాడు, ఓటమి లేని ఏకైక దేవుడు యేసు. ఈరోజు పాపాన్ని జయించిన వాడు లేడు, మరణాన్ని జయించిన వాడు లేడు, కానీ ఒకే ఒకరున్నారు, ఆయన పేరు యేసు. ఈయన ఎవరు అంటే పాపాన్ని మాత్రమే కాదు, పాపాన్ని మరణాన్ని జయించిన ధీరుడు, వీరుడు, శూరుడు. ఈయన పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? మీ ఎంటికల్ని ఇచ్చినట్లుగా, మీ పగిలిపోయిన కుర్చీని ఇచ్చినట్లుగా ఏం చేయాలి? నీ బతుకులు ఎవరికి ఇవ్వాలి? ఉంటున్నా మాట ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఎందుకు ఇవ్వాలి? ప్రభువా, నేను చెడిపోయాను, పాడైపోయాను, పనికి రాకుండా మారిపోయాను, పనికి రాకుండా మారిపోయాను, నన్ను బాగు చేయబడేవాడు లేడు, నన్ను బాగు చేయబడేవాడు కూడా లేడు. కనుక నా తల్లి గర్భములో నిర్మించిన వాడవు నీవే, కనుక నన్ను బాగు చేయకపోవాలి. నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని యేసయ్యకి ఇస్తే ఆయన బాగు చేస్తాడు. ఏమైనా మాట్లాడు, ఎందుకు మాట్లాడు? దయచేసి కూర్చోండి, గమన కూర్చోండి. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. ఈరోజు మంచివేనండి. చెడిపోయిన మానవుడు, పాడైపోయిన మానవుడు, పాపాన్ని కలిగినటువంటి మానవుడు ఇప్పుడు ఎటు పోవాల? నా పరిస్థితి ఏంటమ్మా? అమ్మ ఎటున్నారా? మన పరిస్థితి ఏంటి? నా శరీరమేమో మట్టిలోకి, ఆత్మనేమో నరకంలోనికి. ఇప్పుడు ఇలాంటి మానవుడు కోరిక ఏంటి తెలుసా? నువ్వు భక్తి చేయి. ఏమంటుంది దయ్యం వచ్చేయమంటుంది? చెప్పండి. నువ్వు భక్తి చేయి, నువ్వు గుడి కట్టు, నువ్వు సంథింగ్ అంటుంది. ఈ పాపి అయినటువంటి మానవుడు భక్తి చేసే లాభం? గుడి వెళ్తే లాభం? గుడికి వెళ్తే లాభం? అవునా కాదా? సో కాబట్టి ఇప్పుడు సాతాను అంటుంది, ఏం చెయ్యు? బాగా భక్తి చెయ్యి. ఏం చెయ్యి అంటే భక్తి ఏంటి? తప్పట్టు బాగా కొట్టాలి, తబలా బాగా కొట్టాలి, డ్రమ్ము బాగా కొట్టాలి, పాటలు బాగా పాడాలి. ఇదేంటి? భక్తి. సరే, బాగా భక్తి చేస్తావు కానీ లోపల దురాశనే, లోపల అబద్ధం అనే, లోపల భూతులు అనే దయ్యం పోయిందా? నువ్వు చెడిపోయిన దాన్ని బట్టి కదా, నువ్వు చెడిపోయిందే పాపాన్ని బట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? పాపాన్ని కలిగి భక్తి చేస్తున్నావు. హల్లెలూయా. మరికొంతమంది ఉంటారు తెలుసా? వినండి. ఇప్పుడు ఎవరిని? మనిషిని. ఇప్పుడు నాలో ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు ఈ పాపికి బ్యాగ్ ఏదన్నా లేదా? ఇది పట్టుకో. ఇదేమనుకుందాం? చెప్పండి ఒకసారి. పాపం. ఇదేంటి? నేనెవరిని? శరీరం. నేనెవరిని? ఇదేంటి? ఆత్మ. ఇదేంటి? పాపం. రైట్, ఓకే. ఇప్పుడు నేను చనిపోతే నా శరీరం ఎట్టిపోతుంది? ఆత్మ ఎట్టిపోతుంది? దేని బట్టి? రైట్. ఇప్పుడు నా కడుపు నొప్పి వచ్చింది. ఏమొచ్చింది? చెప్పాలి కొంచెం గట్టిగా. కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వస్తే ఆ గుడికి వెళ్ళా, ఎక్కడ బంద్ కాల, ఎక్కడ బంద్ కాలే. ఇప్పుడు నాలాంటి పాస్ వచ్చాడు, వెంటనే కొబ్బరి నొప్పి పోసి ప్రాణం చేశారు. ఏమైంది? ఇప్పుడు కడుపు నొప్పి పోయింది. అప్పుడు అయ్యగారు ఇటీలో, అయ్యగారు చాలా గొప్పడు, ఇప్పుడు నేను మీ చర్చికే వస్తా. ఇప్పుడు ఏం చేస్తారు? చర్చికి వస్తున్నారు. ఇప్పుడు కడుపు నొప్పి పోయిందా? పాపం పోయిందా? పాపం అయితే రైట్. రెండోది, అయ్యగారు మాకు ఇల్లంతా అప్పు సమస్యలే, అన్నేమున్నవి? అప్పు సమస్యలే. ఇప్పుడు నేను ప్రార్థన చేసిన, ప్రభువా
ఆకాశ వాకిలి తెరువు, ఈయన దీవించమని ప్రార్థన చేసిన అప్పులన్నీ పోయినాయి. ఇల్లు కట్టుకున్నారు, బిల్డింగ్ కట్టుకున్నారు, కారు కొనుక్కున్నారు. ఇప్పుడు నరకం పోతారా పరలోకం పోతారా? మీరు ఆగండి అయ్యా, మీరు చెప్తే ఎట్లా చెప్పండి. నరకమా పరలోకమా అమ్మా? అప్పులు పోయినాయి, ఆస్తులు వచ్చినాయి, రోగం పోయింది, ఆరోగ్యం వచ్చింది. అమ్మా ఎందుకంటే ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు రిపేర్ చేయడం అంటే అప్పులు పోవడం కాదు, రిపేర్ చేయడం అంటే ఇల్లు కట్టడం కాదు, రిపేర్ చేయడం అంటే భక్తి చేయడం కాదు. రిపేర్ చేయడం అంటే నా శరీరము నా ఆత్మను పాడు చేస్తున్న పాపాన్ని తీసివేయడమే నా బతుకును బాగు చేయడం. హల్లెలూయా! ఒక మనిషిని బతుకును బాగు చేయడం అంటే 10 పాటలు నేర్పించడం కాదు, నీళ్ళల్లో ఉంచడం కాదు. చెడిపోయినా పాడైపోయినా పనికిరాని నీవు మరలా నువ్వు బాగుపడాలి అంటే ఏం చేయాలి? నీ జీవితాన్ని బతుకును పనికి రాకుండా చేసిన పాపము తీసివేయబడాలి. అందరిలో పాపం ఉంది కనుక అందరు పనికిరాని వారే. అందుకే పరమాత్ముడే నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన పేరు యేసుక్రీస్తు. ప్రభువా, పరలోకాన్ని పెట్టి స్వర్గాన్ని వదిలేసి ఎందుకు వచ్చావంటే వాక్యం అంటుంది, నా కుమారుడా, నా కుమార్తె, నీలో ఏమున్నది చెప్పండి, పట్టుకో. నీలేముంది? పాపం ఉంది. ఇల్లు ఇచ్చినా, భూమి ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, సింహాసనం ఇచ్చినా, అధికారం ఇచ్చినా, నువ్వు చనిపోయే మరొక వెళ్ళిపోతావు, నరకంలో వెళ్ళిపోతావు. నువ్వు పాపల వల్ల నరకం పోతావు, వాక్యం నిన్న నరకం పోతావు. అట్లయితే నువ్వు పాపములు పెట్టుకొని నువ్వేం చేసినా నీ ఆత్మ నరకంలోనికి. అందుకే పరలోక మహిమను విడిచిపెట్టి నేను నీలాగా తగ్గించుకొని వచ్చాను. ఎందుకో తెలుసా? నీలోని పాపమును తీసివేసి నేను రక్షించడానికి. 3 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15 ఇట్లా ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమునైనది వాక్యం అన్నమాట. యేసు ఎవరు అంటే పాపాన్ని తీసివేసి పాపిని రక్షించి పాపిని పవిత్రపరిచి పాపికి పరలోకం అనే స్వర్గాన్ని ఇట్లా వచ్చింది యేసుక్రీస్తు. హల్లెలూయా! మంచిగా పాపి కాలిచ్చినా, పాపికి ఇల్లు ఇచ్చినా, పాపి ఏమిచ్చినా ఎటుపోతున్నాడు? నరకం వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ పనికి మాలినటువంటి నేను పరలోకం చేస్తానా? చేరను. ఇప్పుడు నేను పరలోకం అంటే ఏం చేయాలంటే నా పాపము తీసివేయబడాలి. నా పాపము తీసివేయబడాలంటే అందుకే వచ్చారు ఇప్పుడు యేసయ్య వచ్చారు. నీ యొక్క నా యొక్క ఆ పాప పరిహారం కోసం, ఈ పాపాన్ని తీసివేయడానికి 3 మెట్ల పైన గొల్గొతా కొండలో కల్వరి శిలువలో ఆ పరమాత్ముడే చూడని వాడిగా మార్చబడ్డాడు. తన ఒంటిలోని రక్తమంతా కాచాడు, తన ప్రాణం పెట్టాడు. ఓ నా తల్లి, ఓ నా చెల్లి, ఓ నా తమ్ముడు, నువ్వు పాపం చేసి అలసిపోయావు, నీ బ్రతుకును పాడు చేసుకున్నావు, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఎటుటో తిరుగుతున్నావు. ఎటు తిరిగినా నీకు శాంతి లేదు, నెమ్మది లేదే. చివరికి నీ బతుకు అలాగే పాడైపోతుంది. ఎందుకో తెలుసా? నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ బతుకును పాడు చేసింది ఎవరు అంటే పాపం. ఆ పాపాన్ని తీసివేసేయాలంటే పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా! వాక్యం మీద అంటుంది, యేసు రక్తము ప్రతి పాపమును తుడిచివేయును. ఇల్లు కోసం ఏడ్చావు, కారు కోసం ఏడ్చావు, ఉద్యోగం కోసం ఏడ్చి ప్రార్థించావు, కానీ ఎప్పుడైనా ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, ఇప్పుడు నేను చనిపోతే నా శరీరమేమో, నా యొక్క శరీరమేమో సమాధానం వెళ్ళిపోతుంది, నా ఆత్మ నరకం వెళ్ళిపోతుంది. అక్కడ అగ్ని ఉంటది, అక్కడ బాధ ఉంటది, అక్కడ వేదన ఉంటది.
అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే పాపము తీసివేయబడాలి. పాపము తీసివేయబడాలి అంటే అమూల్యంగా పాపము లేని రక్తము చిందించబడాలి. ప్రభువా, నిరంతర నా పైన ప్రోక్షించు. నాలోని జన్మ కర్మ పాపాన్ని తీసివేసి నా బతుకును బాగుంచాయి, నన్ను పరిశుద్ధపరచాలి. ఎప్పుడైనా ఆ దేవుని మొక్కినావా? ఆ దేవుని వేడుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. మనం చనిపోతే ఇల్లు ఇలాగే ఉంటది, కారు అలాగే ఉంటది, ఇవన్నీ ఇలాగే ఉంటవి. కానీ నీ శరీరం మట్లకు వెళ్ళిపోతుంది, ఆత్మ నరకములకు వెళ్ళిపోతుంది. తల్లి, అయ్యా, ఈ రాత్రి నీ మరణమైతే నీ చాప్టర్ ఏంటి? చెడిపోయిన పాడైపోయిన వాటిని కొనేవారు ఉన్నట్లుగా చెడిపోయిన పాడైపోయిన నిన్ను తన స్వార్థమిచ్చి కొని నిన్ను బాగు చేసేవాడు, పవిత్రపరచువాడు, పరలోక రాజ్యం ఇచ్చేవాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒకే ఒక్క ప్రార్థన. పనికిరాని మనల్ని బాగుపరచబడాలి అంటే, పరలోకం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు లోపల ఉన్నటువంటి పాపము తీసివేయబడాలి, పరమాత్ముడు నీ లోపలికి రావాలి. ఈ కార్యం ఎక్కడ జరగాలి? లోపట జరగాలి. ఎందుకంటే పరమాత్ముని ద్వారానే పాప విమోచన అనేది సాధ్యం. కానీ పాపాత్మ ద్వారా పాప పరిహారం అనేది జరగదు. కాబట్టి మీ కానుకలు నాకొద్దు, మీ ఆహారం నాకొద్దు. ఒకే ఒక్కటి, మీరే దేవుని కావాలి. ఈ రాత్రి చనిపోతే, ఈ రాత్రి మరణిస్తే నీ ఆత్మ అగ్నిగుండంలో ఉంటుంది. అక్కడ భయంకరమైన వేదన, బాధ తట్టుకోలేవమ్మా. అందుకే దేవునికి ఇది అడగట్లేదు నేను. ఒకే ఒక్కటి, హృదయపూర్వకంగా విశ్వాసముతో నేను చెడిపోయినా, పాడైపోయి, పనికి రాకుండా మార్చబడి నరకంలోనికి అగ్నిగుండంలో వెళుతున్నానయ్యా, ఒక్కసారి రాత్రి నా పట్ల కనికరపడు, నన్ను నరకంలోనికి, అగ్నిగుండంలోనికి, రెండవ మరణంలోనికి తీసుకొని పోతున్నా. ఈ పాపాన్ని తీసివేయకపోవా, నన్ను బాగు చేయకపోవా అని విశ్వాసంతో ఒక కేకేస్తే చాలు, ఈ రాత్రి గొప్ప అద్భుతం మీ జీవితం జరగబోతుంది. ప్రార్థిద్దామా? అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరికి రావాలి. స్తోత్ర. గర్వం వద్దు, ఏమి వద్దు. యేసయ్య నీ కోసం తగ్గించుకున్నాడు, యేసయ్య నీ కోసం దిగంగా మార్చబడ్డాడు, యేసయ్య నీ కోసము ముళ్ళ కిరీటం సహించినాడు, యేసు నీ కోసము 39 దెబ్బలు తిన్నాడు. నీవు చేసిన పాప శిక్ష కోసం ఆయన శిక్ష భరించాడు. ఈరోజు నీవు ఈ రాత్రి మోకరించి నీ 2 చేతుల పైకెత్తి, యేసయ్యా, నేను పనికి రాని వ్యక్తినయ్యా, నేను పనికి రాని వ్యక్తినయ్యా. నా ఆత్మ బయటికి వెళ్ళిపోతే నా కన్న కొడుకే, నా కన్న పిల్లలే నన్ను ఇంటికి వెళ్ళి బయటకు తీసుకెళ్తారయ్యా, ఊరవతల పాతి పెడతారయ్యా. ఆత్మ నరకం వెళ్ళిపోతాయ్యా. నరకం నాకొద్దయ్యా, నరకం నాకొద్దయ్యా, ఆత్మగుడు నాకొద్దయ్యా. రక్షకుడు నీవే. యేసు అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు. నేను రక్షించేవాడు, నీ పాపాన్ని క్షమించేవాడు, నీ బతుకులు మార్చేవాడు, శాంతిని, సమాధానమును నెమ్మదించేవాడు ఒక్కడే. ఆయన పేరు యేసు. ఒక్కసారి హృదయపూర్వకంగా యేసయ్యా నాలోనికి రా, నా పాపాన్ని తొలగించు, నీ అమూల్యమైన నిర్దోషమైన కడగని ఒక 2 కన్నీరు చుక్కలు కలుస్తావా? ఒక ప్లాస్టిక్ బిందె ఇచ్చేసావు, ఒక కుర్చీ ఇచ్చేసినట్లుగా నీ జీవితాన్ని ప్రభుగా అప్పచెప్పు. ప్రభు, ఇదిగో నా శరీరమును, నా ఆత్మను, నా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాను, దీన్ని బాగు చేయి, పాపాన్ని తీసివేయి, క్షమించమని ఒక్కసారి కేకలు వేస్తావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కలిగిన ప్రతి ఒక్కరూ అయ్యా తండ్రి మిమ్మల్ని చేర్చుకొని మీ వలె మార్చబడి నిత్య జీవమును పరలోక రాజ్యాన్ని పొందే అటు కృప బిడ్డలందరూ దయచేయండి. దయగల మా తండ్రి, చదువు రాని వారు ఉన్నారా? ఇక్కడ
వారి జ్ఞాపకం చేసుకోదేవా. అయ్యా తెలిసిన విశ్వాసముతోనే, అయ్యా అర్థమైన మాటలతోనే కొంతమంది ప్రార్థిస్తున్నారయ్యా. వారిని కనికరించయ్యా, వారితో మాట్లాడయ్యా, వారిని క్షమించయ్యా, వారిని బలపరచయ్యా. వారు పాకంలో పోకుండా, వారి అనకంలోకి వెళ్ళిపోకుండా పరలోకాన్ని సంపాదించుకునే విశ్వాసం ఇచ్చేదేవా మీకు వందనాలు. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో. మా అందరి పాపాలు క్షమించయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా. ఇక్కడ కన్ను మూస్తే ఆ పరలోక రాజ్యములు, ఆ స్వర్గములో కనబడే గొప్ప భాగ్యములు మీరు అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చినందరికీ, ఈ కూడిక ఏర్పరచుకున్న కుటుంబానికి, సర్వత్ర సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.